ఇవాళ अरे तार के हाथ पर कहीं था बाबा ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్ కూడా రావాలి, రాంబాబు నాయక్ కూడా రావాలా. సభాధ్యక్ష వహిస్తున్న నా ఓయో సెంట్రల్ యూనివర్సిటీ పులి బిడ్డలకు ఇంత మంచిగా అన్ని విధాల సహకారాలు అందిస్తున్న గౌరవ పెద్దలకి, నాలుగు మూలల నుంచి వచ్చిన నా లంబాడి బిడ్డలకి, मार भाइयों ने भैयाओं ने सेने राम राम कहते हुए అలాగే గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన అధిరథ మహారాజులు ఉన్నారు. మన జాతి కోసం చాలా కష్టపడి మీరు ఈ మంచి దారిలో నడవాలి అని చెప్పేసి అన్ని విధాల సహకారాలు అందించిన మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ పెద్దలు డిడి నాయక్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న అధిరథ మహారాజులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు. రాజు రాజు 3 నిమిషం రే ప్లీజ్, मैं ज्यादा बातें करो नहीं. తమనే సేనే ఏకజ్వాత్ కేరోచో దయచేసి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి దయచేసి మమ్మల్ని, మనకు ఆదివాసులను మనలను రెచ్చగొడుతున్నారు కొంతమంది కావాలని చెప్పేసి. ఆదివాసు బిడ్డలారా, మంది మాట మార్మానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందంట. మంది మాట వినకండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ భద్రాచలంలో, ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు, భద్రాచలం నుంచి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు. దయచేసి రెచ్చిపోకండి. ఇవాళ మీరేదో ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారు. రేపు మీకు వెనక ముందు ఎవరు ఉండరు బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఇంతకు ముందు మా గౌరవ పెద్దలు వేదిక పైన ఉన్న వాళ్ళు మహానుభావులు మాట్లాడారు, అన్ని విషయాలు మాట్లాడారు. నేను వాటి జోలికి పోను. ఇవాళ మన జాతిలో పుట్టిన బిడ్డలు ఇవాళ పిలుపునిచ్చారు, ఎవరు ఆత్మగౌరవ సభకు పోవద్దు అని చెప్పేసి. అరే సన్యాసులారా, మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ లంబడోళ్ళ ఓట్లతోటి గెలిచారా, మీకు వేరే వాళ్ళ ఓట్లతోటి గెలిచారా? నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను. ఇవాళ నిండు అసెంబ్లీలో 10% రిజర్వేషన్ కావాలని కొట్టాడా? నా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలని కొట్లాడా? ఇవాళ యూట్యూబ్ లో చూడండి, తండాలను మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కొట్లాడా? ఇవాళ ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని నిండు సభలు, అయ్యా మా లంబాడీలు, మా గిరిజనులు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పోడు భూములు తునుకుంటారు, పోడు భూములు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాడినాం. ఇవన్నీ కనబడతలేదా సన్యాసి? అరే ప్రజల కోసం కొట్లాడండి, జాతి కోసం కొట్లాడండి. ఈ 4 రోజుల పదవులు ఇంపార్టెంటా? ఈ భూమి మీద వచ్చాం, ఏం సాధించామనేది ఇంపార్టెంట్. కానీ ఏదో మాకు పదవులు ఇచ్చారు, బొక్క ఇచ్చారు, ఆ బొక్కను నవ్వుకుంటూ ఉండడం కాదు సన్యాసులారా. మీరు పిలుపునిచ్చే మొన్నవాళ్ళు అయిపోయారా? రేపు కళ్ళు తెరిస్తే మర్చి అయిపోతారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం ఉన్న వాళ్లకు ఇప్పటికీ ఆపండి, కంట్రోల్ చేయండి. లేకుంటే గిరిజన బిడ్డలు ఎవరు చెరువు వచ్చే వాళ్ళు కాదు, కష్టపడి బతికే వాళ్ళ బిడ్డలు, నీతి నిజాయితీగా బతికే వాళ్ళ బిడ్డలు. ఆ రోజులలో గత కొన్ని శతాబ్దాల క్రితము మనము ఉప్పు అమ్ముకొని, ఉప్పు వ్యాపారం చేసుకుని బతికే జాతి, సంచార జాతి. అదంతా మర్చిపోయారా? మేము కుట్టలు తట్టల మీద ఉండే బతికే జాతులము. ఇవాళ తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇంకా మా జాతి తండాల పట్టి అలాగే ఉంది. దాన్ని పట్టుకొని వీళ్ళెంతో డబ్బు అభివృద్ధి, ఎక్కడరా అభివృద్ధి చెందింది? చూడండి, తండాలలో పోయి చూడండి. ఇవాళ నీలవంచ గాని, దొరవారి తిమ్మపురం గాని, ఇంకా ఎన్నో తండాలు ఉన్నాయి. తండాలలో చూడండి, నా ఒక్క నియోజకవర్గంలోనే 500 తండాలు. కాబట్టి దయచేసి, చాలా మంది మహానుభావులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మీ జోలికి రాను. మేము ఇంతకు ముందు పెద్దలు మా డిడి నాయక్ గారు చెప్పారు, మా ఆత్మగౌరవం దెబ్బతీయాలనుకుంటే బిడ్డ లమ్మడోళ్ళు కదులుతే మర్చి అయిపోతారు, చీమల దండులాగా వచ్చి మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్తున్నా. ఇవాళ మా జోలికి రాకండి. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే ఈతోటి ఆపేయండి. మాకు న్యాయస్థానం మీద మాకు ఉంది.
న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరు కూడా న్యాయస్థానానికి పోయింది మీరే కాబట్టి న్యాయస్థానాన్ని నమ్ముకొని ఉండండి. మాకు రెచ్చగొట్టకండి. మేము ఒక్కసారి రెచ్చిపోతే మీకు తెలుసు, వేటాడి ఏం చేస్తామో మీకు తెలుసు. కాబట్టి రెచ్చగొట్టవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ ఎలాగైతే వచ్చారో మీరందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో క్షేమంగా మళ్ళీ తండాలకు చేరుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పులి బిడ్డలకు, మా జాతి బిడ్డలకు మనసు పూర్తిగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.